నిన్న వచ్చినట ట్విట్టర్ టిల్లు వచ్చినట నా మీద కోటాలను పట్టుకొచ్చిన అందుకని పేరు ఇస్తలేను. బండి సంజయ్ మా పేరు నీ నోటి ద్వారా పలికితే నీకు కేసు పెట్టని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ చేసిన పిరికి పడ్డం కేసీఆర్ కోర్టు. కేసీఆర్ కొడుకు కేసీఆర్ కూడా కేసీఆర్ కొట్టే కనిపించింది తెలుసా అందరిలో కదా తెలుసా. నీ అయ్య పేరు కూడా వచ్చిన రాజకీయాలకు నీ అయ్య పేరు పక్క కుక్కలు దేగా నిండు బండి సంజయ్ అన్న కార్పొరేటర్ నుంచి కార్పొరేటర్ వ్యక్తి అధ్యక్షుడు. నీలక నీ అయ్య పేరు చెప్పని తెలంగాణ ఉద్యమం కంకులు కాల్చమై ఫోటోలు దిగలే, దోషరేసంగా ఫోటోలు దిగలే, చిచ్చుబడి వచ్చి ఫోటోలు దిగలే. ఎవరో చేసిన ధర్నా చేస్తే మధ్యలో పిక్కుల జెండాలు జై తెలంగాణ చెప్పి మోసపూరితంగా నాయకుడు కాలే. నేను కష్టపడి నాయకుడు అయినా, ప్రజల కోసం పనిచేసిన నాయకుడు అయినా, సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకుడు అయినా. అదే 2005 నుంచి 2011 వరకు ఇద్దరు కేసీఆర్ ఇంటర్నల్ లైవ్ వింటాడు, బండి సంజయ్ మాట్లాడాడు, కేసీఆర్ అన్నాడు, కేసీఆర్ కొడుకుంటాడు. ముంగట బాటిలతో మందు రాకుండా కేసీఆర్ అన్నాడు, కేసీఆర్ కొడుకుంటాడు. కేసీఆర్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ ఇటాడన్న ఈయనలో వింటున్నా. ఈయన బండి సంజయ్ 2005 నుంచి 2011 వరకు 5 సంవత్సరాలు 7 సార్లు దేశం కోసం ధర్మం కోసం జైలుకు పోయిన వ్యక్తి బండి సంజయ్. అనేక సందర్భాలు విద్యార్థి ఉద్యమాలు ఇచ్చిన వ్యక్తి బండి సంజయ్. ధర్మం కోసం అనేక సందర్భాలు అరెస్ట్ అయిన వ్యక్తి బండి సంజయ్. కొంతమంది మతతత్వవాదులు నన్ను సంపూతాన్ని తెలిసినప్పుడు కూడా, నా కుటుంబాన్ని సంపూతాన్ని తెలిసినప్పుడు కూడా కాశాపు జెండాను ఊరకుండా జయిస్తున్నామని గర్జిస్తూ గర్విస్తూ పార్టీ కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ సమాజాన్ని సంఘటన చేయడం కష్టపడి పనిచేసిన వ్యక్తి బండి సంజయ్ కనుకనే ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినవి. మీ పార్టీలో ఏమని చేశారు? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను అయ్యా తల అనుకుంటా అని చెప్పి దళితులను మోసం చేసిన లుచ్చా లఫాంగా రాజకీయ చేస్తున్న కుటుంబం ఈ కుటుంబం. దళితులు దళిత బంధిస్తాను మోసం చేశారు. ఇలా తెలంగాణలో యువత ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతుంటే ఇంటిలో ఉద్యోగం ఇస్తా అని చెప్పి నిరుద్యోగ ప్రతిష్టాన్ని మోసం చేసి నీ అయ్య ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి, నీ అల్లుడు మంత్రి, ఇలా నీ చెల్లె ఇలా ఎమ్మెల్సీ, నీ ఇంకో అన్నగానేమో రాజ్యసభ. ఏం బిక్కిలు చెప్పారు తెలంగాణ రాష్ట్రానికి? ఏం చేసినా కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రానికి, ఏం బిక్కినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుటుంబం. ఎక్కడ కేసీఆర్ కొడుకు అమెరికాలో చిప్పగా అనుకుంటున్నారు కేసీఆర్ కొడుకు. ఇలా పోటీగా వచ్చగా బండి సంజయ్ కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీలో ఇక్కడ బూత్ కమిటీ అధ్యక్షులు చాలా మంది ఉన్నారు, ఇక్కడ సామాన్య కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఈ హాల్లో నుండి ఎవరికైనా కూడా ఏ బూత్ అధ్యక్షుడు కాదు, సామాన్య కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీ. అదే ఒక ఛాయకునే వ్యక్తిని దేశ ప్రధాని చేసిన ఘనత నా భారతీయ జనతా పార్టీ. అదే ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన సాదాసీన కార్యకర్తల నుండి ఎస్టీ సమాజానికి సంబంధించిన ఒక ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. చెప్పండి, పార్టీ అధ్యక్షుడి, నీ పార్టీ అధ్యక్షుడి ఒక పరుగు బలహీన వర్గంలో నీ కుటుంబానికి కాకుండా ఇంకోటి ఇచ్చేద్దాము నీకుండా ఒక్కసారి చెప్పరాబోయే చెప్తావా? చెప్పు. ఇస్తారా? అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, బిడ్డ పోతే అల్లుడు, అల్లుడు పోతే సడ్డకు కొడుకు, బియ్యం కొడుకు, వాళ్ళ కుటుంబం తప్ప ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇవ్వడన్నా. ఎందుకు ఇవ్వాలన్నా? ఎట్లా భరిస్తున్నా కేసీఆర్? ఎట్లా భరిస్తామన్నా? ఎందుకు భరించాలన్నా కేసీఆర్ కుటుంబాన్ని? ఏం చేసిందన్న కేసీఆర్? దుఃఖ దీక్ష చేసిన ఖమ్మం హాస్పిటల్లో, దుఃఖ దీక్ష చేసిన ఖమ్మం హాస్పిటల్లో. వేగవాల సినిమా చూసిన మీరందరూ గ్లూకోజ్ బాధలు పెట్టి నోట్లో పైతో ఊరే వ్యక్తి కేసీఆర్ చేసిందన్న. మా వివేచన చెప్తున్నా, మా విజయవాడ చెప్తారన్నా, మా చంద్రశేఖరన్న చెప్తారన్నా, మా దిలీప్ అన్న చెప్తారన్నా, మా జిట్ట బాలకృష్ణ చెప్తారన్నా. దుఃఖ దీక్ష చేసిందన్నా. కార్యకర్తలందరూ పేదోళ్ళందరూ చచ్చిపోతారన్నా. 1400 పేదలు ముసుగు పోసుకున్న మూర్ఖుడు కేసీఆర్. ఇలా పేదోళ్ళు చచ్చిపోతే ఇలా దీక్ష విరమించిన దీక్ష వేసి బంద్ అవుతే ఇలా ఉస్మానియా యూనివర్సిటీ నా విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా కేసీఆర్ శివయాత్ర చేస్తే మళ్ళీ నాకు చేసాడు. సినిమాలో యాక్టింగ్ చేస్తారు. అక్కడ
ఈయన నటించాడు, నటన జీవిస్తాడు. పేపర్ వస్తువులంటే పడ్డాడు, పేపర్ పేరంటే మళ్ళీ మంది అవుతాడు, మళ్ళీ పేపర్ వస్తుంటే పక్కన సార్ పేపర్ అంటే మళ్ళీ మంది అవుతాడు పడ్డాడు. ఢిల్లీ తీసేసినాడు, ఢిల్లీలో తీసేస్తే 40,000 తీసేస్తాడు ఢిల్లీలో. ఎందుకు చెప్తున్నాడే మన కొడుకొచ్చి ఇష్టం వాగినట నీ అయ్యే చరిత్ర 20 గంటలు తెలవలేదా? ఢిల్లీలో 40,000 తీసేస్తారు, సభ్యులు పోయి తాగిపోన్నాడు. నేను మా ఢిల్లీ పని పోయి వేరే రిపోర్ట్ పోయి సార్ ఇచ్చే పోతారు సార్, అందరు అడుగుతుంది సార్ రాండి సార్ అంటే ఏమంటారంటే గుంచుకపోయి ఎక్కగా పడేసారట. పడేస్తే ఇంకా బాత్రూమ్ ఉన్నాడు, ఇంకా బాత్రూమ్ పోయి మంది తాగొచ్చి నేను 1 గంట సేపు మందాకు నేను మాట్లాడి వంటనే మన కూడా ఉండేది కేసీఆర్. ఆయన నన్ను అడిగా చూడండి, ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఇచ్చేది ఉంటుందా? బయట అడుగుతున్నా, ఇచ్చేది ఉంటున్నా బయట పోతే అడుగుతున్నా. అదే ఈ తాగుతూ ముఖ్యమంత్రి ఎట్లా చేసినా, 20 గంటల ఫామ్ పడ్డే ముఖ్యమంత్రి ఎట్లా వెళ్తున్నారా? పదదీపాల ఊకమంటే ముఖ్యమంత్రి ఎట్లా పట్టుకుని ఎట్లా ఎన్నుకున్నారా? సచివాలయం పోయి ముఖ్యమంత్రి ఎట్లా ఎన్నుకున్నారా? తెలంగాణ మీద దోసుకుంటున్న ముఖ్యమంత్రి ఎట్లా ఎన్నుకున్నారా? మీరు 1400 మంది బంధాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పించుకుంటే ఇలా పేదల రాజ్యం పక్కన పెద్దోడి రాజ్యం వస్తే ఎట్లా ఒప్పుకుంటారా? మీరు తెలంగాణ రాష్ట్రం ఎట్లా పరిస్థితులు చెప్పినా మా తెలంగాణ తమ్ముళ్ళు యుద్ధాన్ని స్టార్ట్ చేసిరిగా. కాసేపు జెండా పట్టుకున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, జై తెలంగాణ అంటున్నారు, భారత్ మాతకి జై అంటున్నారు, మోడీ గారి నాయకత్వం బద్దలు అంటారు. యుద్ధాన్ని ప్రారంభించిన ఈ తెలంగాణ గడ్డ మీద రామరాజ్యాన్ని ప్రతిష్ఠించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెనుకకు పోరాడిన విషయాన్ని మీరందరూ కష్టపడుతున్న తీరు చూసి మీ మాటగా నేను హామీ ఇచ్చినా. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.